వికే మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ స్టార్ అయిపోయాడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ఇక ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డులు అందరికీ తెలిసినవే, కొత్తగా చెప్పేదేం లేదు. అయితే ఇది ఓవర్సీస్ లో ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఒక యుఎస్ లోనే ఈ సినిమా దగ్గర 3.5 మిలియన్ డాలర్లకి చేరువైంది. అంటే 23 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. సో టోటల్ గా ఈ సినిమా ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ అనేది చెప్పొచ్చు. ఇక ఈ కలెక్షన్లకి అకౌంటబిలిటీ ఉంది, జవాబుదారీతనం గల కలెక్షన్స్ అని అంటున్నారు ఫ్యాన్స్. కారణం ఇప్పటికే 205 పోస్టర్ రిలీజ్ అయింది. త్వరలోనే 220 213 పోస్టర్ రిలీజ్ కాబోతుందనే టాక్ కూడా వచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్స్ రావట్లేదు, కానీ అంచనాలు మాత్రం అందనంత ఎత్తుకెదిగిపోయింది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఇప్పటికే ఓవర్సీస్ మొత్తం కలుపుకొని ఒక యుఎస్ఏ కాదు, యుఏఈ, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటివన్నీ కలుపుకొని ఈ సినిమా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అనగానే ఒక్కసారి సంచలన రికార్డులు నమోదు చేయడానికి దూసుకు వస్తుందని మూవీ ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే ఇక ఇండియాలో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో మొత్తం కలుపుకొని 250 పైనే అనేది కన్ఫామ్. ఎందుకంటే ఇప్పటికే వారం 10 రోజులు బట్టి అఫీషియల్ కలెక్షన్స్ పోస్టర్స్ రావట్లేదు, 205 తో ఆగినాయి. కానీ ఎక్కడ చూసినా ఒక నెల్లూరు, ఒక చీరాల, ఒక బాపట్ల, ఒక ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గాజువాక, పొద్దుటూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, ఇలా ఏ ఊరు చూసుకున్నా. ఇక హైదరాబాద్, నైజాంలో అయితే నైజాం నవాబ్ అనిపించేశాడు. ఇప్పటికే 60 కోట్లకు దగ్గర అవుతుంది గ్రాస్ షేర్, అయితే 25 కోట్లు దాటిపోయింది. చూడండి, ఇక ఈ అకౌంటబిలిటీ గల కలెక్షన్స్ ఓన్లీ రియల్ కలెక్షన్స్ అనేది కన్ఫర్మ్. ఇక ఇదే ఒరవడి కంటిన్యూ చేస్తే 300 క్రోర్ క్లబ్ లో చేరే మొట్టమొదటి సినిమాగా 2018లో నిలిచిపోతుంది ఈ భరత్ అనే నేను. ఇక ఇదే ఒరవడి కంటిన్యూ చేయాలని మా వికే మూవీస్ కోరుకుంటుంది. ఇటువంటి బ్లాక్ బస్టర్ మెరుపు లాంటి సినిమాని మనకిచ్చిన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకి, డైరెక్టర్ కొరటాల శివకి, భరత్ అనే నేను చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్నా మా వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.